ఒకటి విజయనగరం జిల్లా, రెండోది అనంతపూర్ జిల్లా. ఈ అనంతపూర్ జిల్లాలో ఈ కాలేజీకి 10 కోట్లు కేటాయించడం జరిగింది విజయనగరం జిల్లాతో పాటు. సో ఆ 10 కోట్ల ద్వారా కొత్త బిల్డింగులు, దెన్ హాస్టల్ ఇన్కంప్లీట్గా ఉండేది కూడా కంప్లీట్ అయ్యేదానికి అవకాశం ఉంది. అదొక మంచి అవకాశంగా మేము భావిస్తున్నాము. సో ఆ 10 కోట్లు ఈ కాలేజీకి కేటాయించడంలో ఉద్దేశం ఏంటంటే, సో ఏ గ్రేడ్ తెచ్చుకోవడంలో దిస్ ఈజ్ ద ఇన్స్పిరేషన్ కాలేజ్. అది మిగతా కాలేజీలకు అన్నిటికి కూడా ఇది వెళ్ళిన తర్వాతనే చాలా కాలేజీలు నాకు వెళ్ళాయి. విత్ ఇన్ ఇయర్ అటానమస్, అందులో 10 years, 5 years కాకుండా 10 years వచ్చింది. ఆ రెండింటిని దృష్టిలో పెట్టుకొని కమిషనర్ గారు ఈ కాలేజీకి, అందులో అమ్మాయిలు కాబట్టి జరిగితే బాగుంటుందని ఇవ్వడం జరిగింది. ఈ కళాశాలకు సంబంధించినటువంటి ప్రత్యేకతలు, ఇందులో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి విషయాలను మీ ద్వారా తల్లిదండ్రులకు తెలియజేయాలనుకుంటున్నాము. ఇందులో నేను 2019 నుంచి మీకు కొంచెం బ్రీఫ్ చేయాలని అనుకుంటున్నాను. ఏమేమి కోర్సెస్ ఉన్నాయి, దెన్ ఇప్పుడు ఏమున్నాయి, దెన్ ఈ కాలేజీకి సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ ఏమున్నాయి, ఈ విషయాలన్నింటినీ కూడా మీతో పంచుకోవాలని నేను అనుకుంటున్నాను. మీ ద్వారా ప్రజలకు, ముఖ్యంగా తల్లిదండ్రులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేయాలని మేమంతా కూడా అనుకుంటున్నాము. సో 2019లో ఈ కాలేజీ టోటల్ స్ట్రెంత్ 535 చిల్లర ఉన్నింది, అంటే మొత్తం 3 సంవత్సరాలకు గాను. బట్ ఈరోజు ఈ కాలేజ్ స్ట్రెంత్ 1500కు దరిదాపుల్లో ఉంది, దాదాపు 1500 స్ట్రెంత్ ఉంది. మరి ఇక్కడ ఈ కాలేజీకి సంబంధించినటువంటి ప్రత్యేకతలు ఏంటంటే, 2017లో రాజమండ్రి డిగ్రీ కాలేజీ NAC అక్రిడేషన్కి వెళ్ళడం జరిగింది. సో అది A+ గ్రేడ్ పొందడం జరిగింది. ఆ 2017 తర్వాత చాలా కాలేజీలు, స్టేట్లో ఉన్నటువంటి గవర్నమెంట్ కాలేజీలు ఏవి కూడా NAC అసెస్మెంట్కు వెళ్ళలేదు. సో KSM కాలేజీ 2022వ సంవత్సరంలో 5 ఏళ్ల తర్వాత NAC అక్రిడేషన్కు వెళ్ళడము, సో తద్వారా A గ్రేడ్ సాధించడము జరిగింది. మరి 5 సంవత్సరాల తర్వాత A గ్రేడ్ సాధించినటువంటి ఏకైక ప్రభుత్వ కళాశాలగా ఈ రాష్ట్రంలో చిరస్థాయిగా ఈ కాలేజీ నిలిచిపోయింది. సో మరి ఈ కాలేజీ A గ్రేడ్ పొందినందుకు గాను APSE వాళ్ళు, హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్